హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం చూస్తుంది ఛత్తీస్గఢ్ అడవులు. ఇది కాంకేర్ డిస్టిక్లో మొన్న ఏప్రిల్ 16న ఎన్కౌంటర్ జరిగాయి కదా, ఆ ప్లేస్ అనమాట ఇది. చూడండి ఎంత దట్టంగా ఉన్నాయి అడవులు. ఒకసారి ఆ ప్రదేశంలో అక్కడి నుంచి ఎంత దూరంలో ఆదివాసీలు ఉన్నారు అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకోసం మేమంతా చాలా కష్టపడి ఇక్కడికి వచ్చాం. మేము బిఎస్ఎఫ్ వాళ్ళతో కలిసి వచ్చాం. వాళ్ళు కుంబింగ్కి వెళ్తున్నారంట. వాళ్ళతో పాటు కూడా మేము కూడా బయలుదేరాం. చూడండి చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఇటు వయసు ఉండే అవకాశం ఉంది. అలాగే కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతున్నాము. మొత్తం అడవులు, ఇందులో పాములు కూడా ఉంటాయంట. పాములు చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు నడవమని చెప్పారు మాకు. చూడండి అక్కడి నుంచి మొత్తం ఇదంతా కొండ, పుట్టలు ఎలా ఉన్నాయి చూడండి. అక్కడ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఎన్కౌంటర్ జరిగిందని, అది ఇదే ప్లేస్లో అంట. చూడండి ఎంత భయంకరంగా ఉందో ప్లేసు. మొత్తం రాళ్ళు కంపలతో నిండిపోయింది. బుల్లెట్లు కూడా వాళ్ళు చూపిస్తున్నారు. మనకి క్లారిటీ కనిపిస్తుందో లేదో చూడలేదు. ఈ చిన్న చిన్న మొక్కలు ఏమనుకుంటున్నారు, ఇవే బీడీ ఆకులంట. వీటితో బీడీలు తయారు చేస్తారు కదా, ఆ బీడీ ఆకులంట ఇవి. ఈ చిన్న చిన్న వీటికి హిందీలో తేజ్ పత్తా అంటారంట. చూడండి అడవులు ఎంత దట్టంగా ఉన్నాయో. మరి అందులో నుంచి చూడండి అవి అడవి ఆవులు అనుకుంటాము. చూడండి మేము అక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళు మాకు బస్సు అలౌ చేశారు. వాళ్ళ బస్సులో మేము ప్రయాణిస్తున్నాము. చూడండి మొత్తం అసలు అన్ని పెంకుటిల్లుగానే ఉన్నాయి. ఒక్కటి కూడా డాబా ఇల్లు కానీ మేడలు కానీ ఏమీ ఉండవు. అన్ని గుడిసెలు. అవన్నీ వాళ్ళ విలేజ్ అంట ఇది, వాళ్ళు ఉండటానికి విలేజ్. మాకు బయటికి వెళ్ళడానికి మా దగ్గర పర్మిషన్ లేదు, అందుకే మేము బయటికి వెళ్ళలేదు. ఈ బస్సు నుండి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడికి బయటికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు. మరి చూడండి వాళ్ళకి కరెంట్ సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ నుంచి ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తుంది కరెంట్ సౌకర్యం. చూడండి వాళ్ళ ఇల్లు గుడిసెలు ఎట్లా ఉన్నాయో. మొత్తం అన్నిటికీ ప్రహరీ కర్రలతో మాత్రం బొంబు కర్రలతో మాత్రం కట్టారు ఇల్లు మొత్తం. చూడండి అలాగా మీరు చూస్తూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఒకసారి చూసేదే మనం తక్కువ టైం అయితే ఇందులో స్కిప్ చేస్తే ఏముంటుంది చెప్పండి. చూడండి విలేజ్ మొత్తం ఎట్లా ఉందో. చెట్లు ఎంత పీస్ఫుల్గా ఉందో. ఒక్క మనిషి కూడా లేరు విలేజ్. ఇంట్లో ఒకళ్ళు లేదా ఇద్దరే ఉంటారంట వాళ్ళు. చూడండి వాళ్ళు కోళ్ళు పెంపకం. కొంచెం ముందుకు వస్తే వాళ్ళు ఇటుకలు కూడా తయారు చేస్తున్నారు. ఇటుకలు అదే మనం ఇల్లు కడతాం కదా, ఆ ఇటుకలు తయారు చేస్తున్నారు మట్టితో. చూడండి ఇంకా కొంచెం ముందుకు పోదాం మనం. ఇక్కడ అన్ని ఖర్జూరం చెట్లు ఎక్కువ ఉన్నాయి. అదే మనం ఈత చెట్లు అంటాం కదా, ఈత చెట్లు మొత్తం ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. చూడండి పెద్ద పెద్ద చెట్లు. ఆ పక్కన అది రైల్వే ట్రాక్ అంట వాళ్ళు. చూడండి వాళ్ళ ఇల్లు దగ్గరికి మనం వచ్చేసాం. వాళ్ళు చూడండి మొత్తం ఎదురు బొంగలతో ఇల్లు ఎట్లా నిర్మించుకున్నారో. మొత్తం పెంకుటిల్లు అనమాట. మన పాతకాలంలో మన ఊర్లో పెంకుటిల్లు ఉండేవి కదా, అట్లా ఉంటాయి వాళ్ళ ఇల్లు. చూడండి ఒకసారి ఇల్లు ఎలా ఉన్నాయో. వాళ్ళ నివాసం అంటే మనకు కొంచెం టైం ఇచ్చారు అక్కడ విలేజ్ని చూపించడానికి. మనకు పర్మిషన్ లేదు, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళాలి కదా బిఎస్ఎఫ్ వాళ్ళతో. చూడండి ఇదంతా టైగర్ జోన్ అంట. టైగర్ జోన్లో అటువైపు వాళ్ళు కూడా వెళ్ళకూడదు, ఎవరికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. మొత్తం అడవి జంతువులన్నీ ఉంటాయంట. అటువైపు లైన్ ఉంది, అక్కడ గేట్ కూడా వేశారు వాళ్ళు. చూడండి మేము జూమ్ చేసి చూపిస్తున్నాం మీకు. మొత్తం ఎంత దట్టంగా ఉన్నాయి అడవులు. మరి ఎంత దట్టంగా ఉన్నాయంటే ఇందులో ఏ జంతువైనా నివసించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అందుకే టైగర్ జోన్ అని పేరు పెట్టున్నారు. ఇంతవరకు చూసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.